నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. పోలీస్ శాఖలో నలుగురు అధికారులు ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోవట్లేదని డీజీపీ సివి ఆనంద్ సంచలన కామెంట్స్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్లలో చాలాసార్లు చెప్పి చూశామని తెలిపారు. ఆ నలుగురు అధికారులు పద్ధతి మార్చుకోకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాంతో ఆ నలుగురు ఎవరన్న చర్చ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆ నలుగురు విషయంలో చర్యలకు పై స్థాయి నుంచి అనుమతి వస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. న్యాయం ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యాయం ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా డీజీపీ సివి ఆనంద్ సంచలన కామెంట్స్ చేశారు. పోలీస్ శాఖలో నలుగురు అధికారులు తీరు మార్చుకోవట్లేదంటూ ఆయన కామెంట్స్ చేశారు. నలుగురికి ఎన్నిసార్లు చెప్పినా కూడా తీరు మార్చుకోలేదంటూ కూడా ఆయన కొంత మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వరంగల్ పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ పలు మీడియా సమావేశాల్లో కర్రెగుట్టలు సమీపం ఏరియానంతా కూడా పరిశీలించినప్పుడు మొత్తం మావోయిస్టు లేని రాష్ట్రంగా మార్చి ఉన్న మావోయిస్టులందరూ కూడా వారం తర్వాత స్వతహాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ నచ్చి వారం తర్వాత వచ్చి లొంగిపోయిన ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. పోలీసులను కొంతమందిని అభినందించి ఈ ఛత్తీస్గఢ్, వరంగల్, ఒడిశా ఈ పాటలలో ఉన్నటువంటి వారందరినీ కూడా సంప్రదింపులు జరిపి వారు సొంతంగా లొంగిపోయే విధంగా వ్యవహరించినందుకు పోలీసులకు అభినందన కూడా తెలియజేసింది. అనంతరం మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ ఉండగా విలేకరులకు క్వశ్చన్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో రాష్ట్రంలో ఒక నలుగురు అధికారులు తీరు మార్చుకోవట్లేదు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వారికి అభిప్రాయం చెప్తున్నప్పటికీ వారితో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాదు. ఈ నలుగురు అధికారులు పద్ధతి మార్చుకోకపోతే తప్పకుండా శాఖపరమైనటువంటి చర్యలు డిపార్ట్మెంట్ తరఫున ఉంటాయంటే కూడా సిపి నోట ఈ మాట రావడము, ఆ నలుగురు అధికారులు ఏ విషయంపై అసలు పోలీసు ఉన్నతాధికారుల ఆర్డర్స్ పాటించకపోవడం వ్యవహరిస్తా ఉన్నారు అంటే త్వరలో ఈ నలుగురు పైన వేటు పడబోతా ఉందనేది మాత్రం సంకేతంగానే రాష్ట్ర డీజీపీ ఈ విషయంపై మీడియా ముందు ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఎందుకు వీళ్ళు పోలీస్ శాఖ ఉన్నత అధికారుల యొక్క ఆదేశాలను పాటించట్లేదు, టెలికాన్ఫరెన్స్ ద్వారా, మిగతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతిసారి వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాము, సర్దుకోవాలి అని చెప్తా ఉన్నాము, తీరు మార్చుకోవాలని చెప్తా ఉన్నాము. అయినా ఎంత చెప్పినా వాళ్ళ తీరు మారకపోతే మా శాఖపరమైనటువంటి చర్యలు ఉండబోతా త్వరలో వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నాము అనేది ఆ నలుగురు వివరానికి మాత్రం ఇప్పుడు పోలీస్ శాఖతో తీవ్ర చర్చనీయాంశంగా మాత్రం ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, హైదరాబాద్ కమిషనరేట్ లో ఉన్నటువంటి అధికారుల, లేదా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీల, లేదా ఐజీలు, డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల, వీటన్నిటిపై కూడా ఇప్పుడు అంతర్గత చర్చ నడుస్తా ఉంది. అంటే డిపార్ట్మెంట్ పరంగా కాకుండా ఇతర యాక్టివిటీస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా వీళ్ళు కంటిన్యూ అవ్వడానికి చూస్తే రాష్ట్ర డీజీపీ వారికి ఒక వార్త ఈ నలుగురు అధికారులు మార్చుకోలేదు కూడా ఇండైరెక్ట్ గా విషయాన్ని తెలియజేస్తారు. కాబట్టి ఆ నలుగురు అధికారులు ఎవరు వచ్చి వారం తర్వాత తెలుసుకొని ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే మాత్రం డిపార్ట్మెంట్ పరంగా చర్యలు ఉండబోతా ఉన్నాయంటే మాత్రం హెచ్చరిస్తూ ఈ విషయాన్ని మీడియా కాన్ఫరెన్స్ ద్వారా అసలు డీజీపీ మీడియా కాన్ఫరెన్స్ లోని ఈ రకంగా వాళ్ళ డిపార్ట్మెంట్ లోనే ఉన్నటువంటి అధికారుల తీరు గురించి వ్యాఖ్యానించడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అసలు ఇంటర్నల్ గా ఏ తరహా చర్చ జరుగుతుంది, ఎవరై ఉండొచ్చు అనేటటువంటి అంశం మీద ఏమైనా కొంత నేమ్స్ ఏమైనా లీక్ అవుతున్న సిచ్యువేషన్ ఉందా? డిపార్ట్మెంట్ ఇంటర్నల్ వ్యవహారాలు ఎప్పుడు కూడా అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి ప్రకటించినటువంటి సందర్భాలు లేవు. అది కూడా రాష్ట్ర డీజీపీగా ఉండి పోలీస్ బాస్ ఈ రకంగా నలుగురు అధికారుల పైన కొంత అసంతృప్తిగా ఉంది, అసహనంగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు అనే విషయాన్ని తను డైరెక్ట్ గా వార్త ఇస్తున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు అధికారులు ఎవరనే దానిపై కూడా
ఇంటర్నల్ గా పోలీస్ శాఖ ఎంక్వైరీ చేస్తా ఉంది. ఆ నలుగురు ఎవరన్న దానికి కూడా డీజీపీకి ఇప్పటికే రిపోర్ట్ కూడా సమర్పించారు. ఆ నలుగురు ఎక్కడెక్కడ ఎలాంటి పద్ధతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ని నడుపుతా ఉన్నారు, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా వ్యవహరిస్తా ఉన్నారు అనే దానిపైన ఆ నలుగురు ఎవరు అనేది ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ చర్చనీయాంశంగా మారింది. ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు డీజీపీ నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ నలుగురి పేర్లు ప్రస్తావన తీసుకొచ్చారంటే ఏ స్థాయిలో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డుపెట్టుకొని విధవిగుతా ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా అందడంతో తను సీరియస్ అవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రత్యక్షంగా అర్థమవుతుంది. కాబట్టి త్వరలో ఇలా పద్ధతిని మార్చుకోకపోతే ఆ నలుగురు అధికారులపై కూడా వెంటబడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ తరఫున చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంత చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రాకపోతే మాత్రం డీజీపీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం తరఫున వీరిపైన సీరియస్ గా వ్యవహరించేటువంటి అవకాశం కనబడతా ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. న్యాయం ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా ఎవరు